హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అయితే స్టార్ట్ కాబోతుంది. దానికైతే మ్యాడ్ నుంచి సెలబ్రిటీస్ అయితే వచ్చారు, మ్యాడ్ స్క్వేర్ నుంచి. అలాగే మన తమన్నా గారు అయితే వచ్చారు, మన శేఖర్ మాస్టరు, అనసూయ గారు అయితే అక్కడ హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు కదా, దాని గురించి మొత్తం మాట్లాడదాం. అలాగే మన సత్య గారు అయితే వచ్చారు. ఆ సత్య గారు తమ్నీల్ గురించే నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను. అలాగే సత్య గారు నాకు ఎంత అమౌంట్ ఇచ్చారు, నేను సత్య గారిని పొగడడానికి ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. ఎవరినో కొత్తగా చూస్తారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇంకొక విషయం చెప్పాలి, మా పరివార్ షో నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ 13వ తేదీ రావచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే రామనవమి వస్తుంది, రామనవమిలో షూటింగ్ అయితే 6వ తేదీ అవుతుంది కదా రామనవమి. అందుకనేసి ఈ వీక్ ఉగాది ఫెస్టివల్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వచ్చి రామనవమి వస్తుంది. కాబట్టి ఆ పై వీక్ వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. మళ్ళీ సత్య గారి గురించి అప్డేట్స్ చెప్పండి అంటారు కదా. సత్య గారు క్రిష్ గారు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరు కలిసి అయితే ఏం ప్రాజెక్టులు చేయట్లేదు. మన క్రిష్ గారు అయితే మాత్రం కండాలో ఒక సినిమా అయితే చేస్తూ ఉంటారు. సినిమా పేరు వచ్చి కొంచెం ఏదో పేరు నేను మీకు పింక్ చేస్తాను. అక్కడ అది అయిపోయిన తర్వాత క్రిష్ గారిది అదే అప్డేట్స్. సత్య గారు అయితే మాత్రం తమిళ సీరియల్లో చేస్తా అంటున్నాను కదా. నేను ఈరోజు కమెంట్ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను, బిగ్ బాస్ కోరి వెళ్తే బాగుంటుంది అనేసి. అది ఎందుకు పెట్టాను అనేది దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే చెప్తాను, అక్కడ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఉంది కదా, దాంట్లోంచే ఎంతోమందిని బిగ్ బాస్కి సెలెక్ట్ చేశారో అది దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికోసం అనేసి ఒక స్పెషల్ వీడియో అయితే చేసి చెప్తాను. ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడుకోవాలి. సత్య గారు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు అనేసి మీరు నాకు ఒకరు మెసేజ్ చేశారు, ఎన్ని లక్షలు తీసుకున్నాం అనేసి. నాకు ఎన్నో లక్షలు రావాల్సిన పని లేదు, జస్ట్ ఒక సీరియల్ని నేను ఇప్పుడు కూడా వాళ్ళ పేరు చెప్పకుండా సత్య గారు అని చెప్తాను. అంటే సత్య గారు అనేది ఒక క్యారెక్టర్ నేమ్, ఆ క్యారెక్టర్లోనే ఉన్న వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు వద్దు అనేసి నేను సత్య గారు అని చెప్తాను. అక్కడ ఎంతోమంది వచ్చినా కానీ, ఎంత పెద్ద సెలబ్రిటీలు మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చారు, అలాగే తమన్నా గారు వచ్చారు, మన శేఖర్ మాస్టర్, అనుషయ గారు, మన శ్రీముఖి గారు, ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నా కానీ తమిళలో ఎవరు ఫోటో వేశారు? సత్య గారు ఫోటో వేశారు. అప్పుడు నాకేదో సత్య గారు డబ్బులు ఇచ్చినట్టు, నేనేదో సత్య గారిని పొగిడేసినట్టు కాదు కదా. ఇప్పుడు వేల కోట్ల మంది చూస్తారు నా వీడియో, మహా అయితే ఒక 10,000 మంది చూస్తారు. అక్కడ లక్షల మంది చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, షేర్లు చేస్తారు, అంతమంది చూస్తారు. అంతమంది చూసేతావునా సత్య గారు తమిళలో వేశారంటే అది క్రేజ్. ఆ విధంగా క్రేజ్ సంపాదించుకోవడం అంటే మాటలు కదా, అలాంటి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. అందుకని సంపాదించుకున్న వాళ్ళ గురించి మంచిగా చెప్పడంలో తప్పలేదు కదా. అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు సత్య గారికి అసలు ఎలాంటి సంబంధం లేదు, నేను జస్ట్ ఒక రివ్యూవర్ని. నేను ఏది మాట్లాడాలో అది మాట్లాడతాను, అంతేగాని ఒక డబ్బులు ఇచ్చినారు, నువ్వు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు అని కాంట్రవర్షియల్ అయితే వద్దు. దానికోసం నేను తమిళ కూడా పెట్టాను. నేనేం తమిళ పెట్టేది, అసలు పెద్ద ఛానల్ వాళ్ళే తమిళ పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ క్రేజ్ ఎలా ఉంటుంది అనేసి. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ మన ఛానల్లో అయితే రివ్యూస్ వస్తూ ఉంటాయి. పర్టికులర్గా సత్య గారి గురించి మాత్రం వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.